90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, మనకున్న ఎనర్జీని పెంచుకోవాలి అన్నా లేదు అంటే తగ్గించుకోవడం కన్నా మినిమంగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి ఎనర్జీ అన్నా కూడా ముద్రల ద్వారా ఇది సాధ్యం అవుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఏ రకంగా మనము ముద్రల ద్వారా మన ఎనర్జీస్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, అలాగే బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు మేడం? సిరి, ఎప్పుడైనా ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాము? గట్టిగా అరుస్తాము, కామ్ అయిపోతూ ఉంటాం. ఒక్కోసారి నాకెందుకులే అని చెప్పి కామ్ అయిపోతుంటాం. ఒక్కొక్కసారి మినిమంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాం కదా. అంటే మన ఎమోషన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎమోషన్స్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలి. అంటే మన ప్రతి ఎమోషన్కి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. అక్కడి నుంచి మనం మాట్లాడేటటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో ప్రతిదీ కూడా ఇన్నర్గా మనకి రన్అప్ అవుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే మనలో పంచభూతాలు ఉన్నాయి కాగా, ఈ పంచభూతాల యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు వాటి నేచర్ని కూడా మన ఎమోషన్ రూపంలో బయటకు తీస్తుంది. కోపం, ద్వేషం ఇవన్నీ అనాహత చక్రంలో వస్తున్నాయి మనకి. అలాగే బాగా కోపం వచ్చేసినప్పుడు కడుపులోంచి మంట వస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అలాగే మన ఫింగర్స్లో కూడా ఆ ఎనర్జీ ఉంది. అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, పృథ్వీతత్వము, జలతత్వము. సో మనలో ఒకవేళ నెగిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి, నెగిటివ్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇమ్మీడియట్గా మనం జలతత్వాన్ని మనం కంట్రోల్ చేయాలి. ముద్రలు వేసేటప్పుడు కూడా ఒకటే ముద్రలో కూర్చుంటే మన ఎమోషన్ మనం కంట్రోల్ చేయలేం. మన ఎమోషన్ని తక్కువ చేయొచ్చు, ఈ బ్యాలెన్స్ చేయొచ్చు, అలాగే పెంచుకోవచ్చు. అంటే మనం ముద్రలు వేసేటప్పుడు కొంతమంది ఇలా కూడా కూర్చుంటారు. అంటే ఇది ఫోల్డ్ చేసి దీని మీద బటన్ వేలను పెడతారు. అంటే దీని యొక్క ప్రభావాన్ని తక్కువ చేస్తున్నారు. ఇలా పెట్టడం వలన ఏమవుతుందంటే ఈ జలతత్వం యొక్క ప్రభావాన్ని తక్కువ చేస్తుంది అనమాట. మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని తక్కువ చేసుకోవడం. దీనిని ఇలా ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ టిప్స్లో మాత్రమే టచ్ చేస్తాం. టచ్ చేయడం వల్ల ఈక్వలైజ్ చేస్తాం, బ్యాలెన్స్ చేస్తాం అనమాట. అంటే ఎక్కడ వాడాలో అక్కడే వాడతాము, ఎక్కడ వాడకూడదు అక్కడ వాడటం అనేది ఇక్కడ టచ్ చేస్తాం. ఇక్కడ టచ్ చేయడం వల్ల మనలో ఎమోషన్స్ని పెంచుకోవచ్చు. అంటే ముద్రలు వేసేటప్పుడు కూడా ముద్రల యొక్క తత్వాన్ని బట్టి కూడా మనం వేయటం జరుగుతుంది. ఓకే. సో కేవలం ముద్ర వేసుకొని కూర్చోవడం అంటే ఇలా కూర్చోవడం మాత్రమే కాదు, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి, వాటిని పెంచుకోవడానికి. ఇప్పుడు మీకు బాగా ఒకరి మీద మీరు మంచి అంటే ఏదైనా ఒక వర్క్ చేయడానికి మీకు బాగా ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? ఇమీడియట్గా మనలోని ఎనర్జీని పెంచాలి. ఎనర్జీ పెంచాలి అని అంటే ఇలాగ ఇది చివర ఇలా పెట్టుకొని కూర్చోవడం వల్ల కాన్సేపటికి మనకి ఎనర్జీ పెరగడం జరుగుతుంది. అంటే ప్రతి దానికి కూడా ఒక రూట్ కాజ్ అనేది ఉంటుంది. మన ఫింగర్స్లోనే మొత్తం ఎనర్జీ ఉంది కాబట్టి దానిని మనం పెంచుకోవడానికి మనం ట్రై చేయొచ్చు. అలాగే మనకి ఏంటంటే భరతనాట్యంలో కూడా ఎన్నో భంగిమలు ఉన్నాయి. భంగిమలతో పాటు ముద్రలు కూడా ఉన్నాయి. అందులో 200 ముద్రలు ఉంటాయంట. భరతనాట్యం చేసేటప్పుడు 200 ముద్రలు ఉపయోగిస్తారంట. అదే రోహిణి అట్టంగి చేసేటప్పుడు 250 ముద్రలు ఉపయోగిస్తారంట. కథక్కళి చేసేటప్పుడు 450 ముద్రలు ఉపయోగిస్తారంట. అంటే మనకి తెలియకుండానే అవి పెట్టేటటువంటి విధానము మనకి ఎనర్జీని క్రియేట్ చేస్తుంటాయి. లేకపోతే వాళ్ళు అంతసేపు ఆ మూమెంట్స్ని చేయడం వలన మనం అనుకుంటే ఇంటి వీలుగా నీరసం రాదా అని అనుకుంటుంటాం. బట్ ప్రతి ముద్ర కూడా వాళ్ళకి కొంత ఎనర్జీ ఇస్తుంది అనమాట. ప్రతిదీ కూడా వాళ్ళని వాళ్ళ ఎమోషన్స్ని పెంచడము, తగ్గు చేయడము, వాళ్ళ భావాలను వ్యక్తపరచడానికి ప్రతిదానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే మనలో ప్రాణశక్తిని పెంచుకోవడానికి ఒక్కొక్కసారి మనం చాలా నీరసం వచ్చేసిందని నాకు ఏం చేయాలో తెలియటం లేదు, అలాంటప్పుడు కూడా కొంతమంది కొంతసేపు మెడిటేషన్లో కూర్చొని ముద్రలు వేస్తూ ఉంటారు, శక్తిని పెంచుకుంటూ ఉంటారు. హిమాలయాల్లో మనం స్వాములను చూస్తూ ఉంటాం. తిండి తిప్పలు ఏమి ఉండవు కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎలా ఉంటారు? వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మాత్రమే కాదు, వాళ్ళు వేసి కూర్చున్నటువంటి ముద్రలను బట్టి కూడా వాళ్ళకి ఆ ఎనర్జీ వస్తుందన్నమాట. ఎక్కువసారి జ్ఞాన ముద్రలో కూర్చుంటారు, అలా చిన్న ముద్రలో కూర్చుంటారు. ఇలా కూర్చోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉంటారు. సో ఆ ప్రాణశక్తిని పెంచుకోవడం వలన కూడా మనకి ఎన్నో బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడా కూడా మనం ఒక పని చేయడానికి ఎంతసేపు మనం బూస్టప్ చేయక్కర్లేదు. మనల్ని మనం బూస్టప్ చేసుకోవడానికి, మనలో ఉన్న శక్తిని మనం పెంచుకోవడానికి ఈ ముద్రలు ఉపయోగపడతాయి. మెడిటేషన్ చేస్తూ ఈ ముద్రను ఉపయోగించడం వలన ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. అంటే ముద్ర వేసేటప్పుడు మనసు స్వచ్ఛంగా ఉండాలి.
మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నట్లయితే ముద్ర అనేది బాగా పనిచేస్తుంది. ముద్రలు వేసేటప్పుడు కొంతమంది గోరువెచ్చని నీళ్ళు కూడా తాగుతారు, అది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. మెడిటేషన్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేస్తాము. ఈ ఓవర్కమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనసు కొంచెం ప్లెయిన్గా ఎక్కడ కూడా నిలకడగా ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తే దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ముద్రలు వేయడం వలన కూడా మనం చక్రాస్ ఎనర్జీస్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ ముద్రలు అనేది ఏంటంటే మన మనిషి జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఎలా మేడం, ఎవరైనా కూడా క్లాస్కి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవసరం ఉందంటారు మేడం? క్లాసెస్ వచ్చేసి April 19th నుంచి అండి. మార్నింగ్ 4:15 to 5 o'clock వరకు ఉంటుంది. అలాగే నైట్ బ్యాచ్ కావాలనుకున్న వాళ్ళకి 9:30 to 10:15 వరకు క్లాస్ అవైలబుల్ ఉంటుంది. అదర్ దాన్ ఇండియా ఎవరైనా ఉంటే ఈవినింగ్ 4 o'clock to 4:45 వరకు క్లాస్ అవైలబుల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా కంపల్సరీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనిస్తూనే కొన్ని ముద్రల్లో కూర్చొని మనం దానిని డెవలప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మన మీద మనకి కొంత అవగాహన అనేది పెంచుకోవాలి. మనం పాజిటివ్ వేలో వెళ్ళడానికి మనం ఎంతవరకు కృషి చేయగలము, మన స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన స్ట్రెంగ్త్ వీక్నెస్ అనేది మనకి తెలిస్తే మన గోల్ని మనం ఏ విధంగా రీచ్ అవ్వగలము అనేది మెయిన్ కాన్సెప్ట్ అక్కడ. వితౌట్ నోయింగ్ యువర్ స్ట్రెంగ్త్ వీ కాంట్. సో మన స్ట్రెంగ్త్ ఏంటనేది మనకి తెలియాలి. ఈ స్ట్రెంగ్త్ తెలుసుకునే మార్గంలోనే ఏంటంటే కొన్ని మనం వదిలిపెట్టాలి, కొన్ని నేర్చుకోవాలి. కొన్ని వదిలిపెట్టేసేయాలి, మనం కొన్ని నేర్చుకోవాలన్నమాట. సో ఆ నేర్చుకోవడానికి మనం ఈ బ్రహ్మముహూర్తం అనే టైంని ఉపయోగించుకుంటున్నాం అండి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.